ఉమ్మడి కర్నూలు జిల్లా ఆర్లగడ్డ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాల సమయంలో పేరాయపల్లె మెట్ట వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ప్రయాణికురాలకి మూత్ర విసర్జన వస్తుందనేటువంటి ఉద్దేశంతో అక్కడ బస్సు ఆపి రోడ్డు పక్కన ఆగినటువంటి నేపథ్యంలోనే ప్రైవేటు ట్రావెల్ సంబంధించినటువంటి మైత్రి ట్రావెల్ సంబంధించినటువంటి బస్సు ఇది. ఆ బస్సు ఆగి అక్కడే తన కాలకృత్యాలు తీసుకునేటువంటి సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చినటువంటి ఒక లారీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రధానంగా ఇద్దరు అక్కడికక్కడే చనిపోయినారు. సుమారు 8 మంది గాయపడినట్టు మనకు స్థానికంగా తెలుస్తుంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో ప్రధానంగా బస్సులో ప్రయాణిస్తున్నటువంటి బద్రీనాథ్, హరిత అనేటువంటి ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోయారు. హరిత ప్రధానంగా హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంటే తెలిసిందే. హరితకు సంబంధించినటువంటి విషయాలు పూర్తిగా పాండిచేరికి సంబంధించినటువంటి యువతిగా గుర్తించారు. అయితే బద్రీనాథ్ సంబంధించినటువంటి వివరాలు ఇంకా పూర్తి స్థాయిలో తెలియాల్సినటువంటి అంశం ఉంది. అయితే మరికొందరు 8 మందితో పాటు మరికొంతమందికి చిన్న చిన్న గాయాలు కావడంతో స్థానికంగా ఉన్నటువంటి ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే విషమంగా ఉన్నటువంటి మరొక ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో 108 లో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆలగడ్డ ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి సమాచారం. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఎస్పీ అప్పటికప్పుడే సునీల్ షేన్రాజ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకున్నారు. ఆ ప్రమాదానికి కారణాలు ఏంటి, ప్రమాదం జరగడానికి ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటి దానిపైన కూడా విచారణ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఎస్పీ, డిఎస్పీ ఇద్దరు కూడా ఆసుపత్రిలో గాయపడ్డ వాళ్ళందరికీ కూడా సహాయక చర్యలు చేపట్టడం పాటు పూర్తి స్థాయి అక్కడ వాళ్ళ వివరాలు తెలుసుకుని ఎవరికి సంబంధించి ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అనేటువంటి అంశాల మీద ఆరా తీసే ప్రమాదానికి గాయపడినటువంటి వివరాలు సేకరించిన తర్వాత దీనికి సంబంధించినటువంటి వారి బంధువులు కానీ మృతులు ఎవరైతే ఉన్నారో ఆ మృతులకు సంబంధించినటువంటి వివరాలు అందజేశారు పోలీసులు. ప్రమాదానికి సంబంధించి అంటే జరిగిన తర్వాత స్థానికంగా డిఎస్పీ సంఘటన స్థలం మాట్లాడుతూ ప్రమాదం జరిగినటువంటి తీరును పూర్తిగా అక్కడ అంచనా వేసిన తర్వాత విషయం తన ఉన్నతాధికారులు చెప్పడంతో ఎస్పీ సంఘటన స్థలం చేరుకుంది. అయితే విషయం తెలిసినటువంటి సమయంలో రాత్రి 12:30 సమయంలో ఈ ప్రమాదం చోటు చేస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం వెనుక మూత్ర విసర్జన కోసం దిగినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ కన్నా ముందు అంటే ఆ బస్ కంటే ముందు ఒక లారీ వాహనం ఆగి ఉంది. ఆగి ఉన్న తర్వాత దాని వెనుకే ఈ మైత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏదైతే ఉందో దానికి కొద్ది దూరంలో ఆపి ఉంది. అయితే వేగంగా వస్తున్నటువంటి కర్నూలు వైపు నుంచి అతి వేగంగా వస్తున్నటువంటి లారీ ఏదైతే ఉందో ఆ లారీ ఒక్కసారిగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. ఇంకొంతమంది సీరియస్ గా ఉండడంతో ఇద్దరికి సీరియస్ గా ఉండడంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. నిన్నటి రోజునే చాగల్మర్రి వద్ద అతివేగంగా వస్తున్నటువంటి ప్రైవేట్ పిఆర్ఎల్ సంబంధించినటువంటి వాహనం ప్రైవేట్ ట్రావెల్ ఏదైతే ఉందో ఆ ట్రావెల్ ఓవర్టేక్ చేస్తూ లారీని ఓవర్టేక్ చేసేటువంటి క్రమంలో ప్రమాదం చోటు తీసుకుంది. అయితే అందులో కేవలం డ్రైవర్ కి మాత్రమే గాయాలై సుమారు 25 మంది ఆ ప్రమాదం నుంచి బయటపడినటువంటి ఘటన మనం చూసాం. అయితే ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులోనే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి. దీనికి ఓవర్ స్పీడ్ తో పాటు కండిషన్ లేనటువంటి బస్సులు, అదేవిధంగా అత్యంత వేగంగా అత్యంత త్వరగా తమ గమ్యస్థానాలను చేర్చేటువంటి క్రమంలో ఈ వేగం ప్రమాదాలకు గురవుతున్నట్టు మనకు ప్రధానంగా ఆర్టీఐ అధికారులు కూడా గుర్తించడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిగా వేగ నియంత్రణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బస్సులో ఉన్నటువంటి సౌకర్యాలను కూడా కంపల్సరీగా ప్రమాదం జరిగితే బయటపడడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో చూడాల్సిన ఉంది. అయితే నిన్న రాత్రి 12:30 జరిగినటువంటి ఈ ప్రమాదంలో ఒకవైపు ఎదురుగా ఉన్నటువంటి లారీ, మరోవైపు వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీ కొట్టినటువంటి లారీతో ఒకసారిగా వెనుక ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు కూడా బ్లాక్ సీట్ ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు బద్రీనాథ్, హరిత అక్కడికక్కడ చనిపోయారు. అయితే ఎదురుగా నిలిచి ఉన్నటువంటి లారీని ముందుగా ఒక్కసారిగా దూసుకుపోవడంతో బస్సుకు
వేగంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కూడా మనం విజువల్స్ చూస్తున్నాం. ఇది ప్రమాదం జరిగిన తర్వాత ఒక్కసారిగా అక్కడి నుంచి ఉలిక్కిపడ్డారు. బయటపడేందుకు, బయట దిగేందుకు అటు ముందు నుంచి వెళ్లాలన్నా లేకపోతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ తీయాలన్నా కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లోనే కొంతమంది ప్రయాణికులు ఈ మైత్రి వాహనానికి ఉన్నటువంటి బస్సుకు ఉన్నటువంటి వాహనానికి ఉన్నటువంటి అద్దాలు ధ్వంసం చేసి బయటపడినటువంటి పరిస్థితిని కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. తీవ్రత ఏమో చాలా ఎక్కువనే ఉంది సార్. అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఒక పోయినాడు, మన ఇద్దరు వచ్చి ఆపుకుంటాడు. ఎప్పుడు మాట్లాడుతున్నారు కదా, మాట్లాడండి. ఎప్పుడు మాట్లాడుతున్నారు కదా, మాట్లాడండి. ఎప్పుడు మాట్లాడుతున్నారు కదా, మాట్లాడండి. మైత్రి ట్రావెల్స్ అనే ఒక ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి పాండిచేరి వెళ్ళే ఒక బస్సు స్టార్ట్ అవటం జరిగింది. ఈ బస్సులో సుమారుగా ఒక 33 మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ హైదరాబాద్లో ఈవినింగ్ బయలుదేరి ఈరోజు మిడ్నైట్ 12:30 ప్రాంతంలో ఆళ్ళగడ్డ ఎంటర్ అయ్యే ముందు పేరాయిపల్లి మెట్ట దగ్గర బస్సులో ఉన్న ఒక 2 ప్యాసింజర్స్ యూరినల్స్ కోసం ఆపమని చెప్పేసి డ్రైవర్ని రిక్వెస్ట్ చేయడంతో బస్సు సైడ్ కాపడం జరిగింది. ఈ ఆగున్న బస్సుని వెనకాల నుంచి ఒక లారీ డ్రైవర్ స్పీడ్గా వచ్చేసి బస్సుని బ్యాక్ సైడ్ నుంచి డాష్ ఇవ్వడం జరిగింది. ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే మనకి హైవే ద్వారా, మన పోలీస్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చిన వెంటనే విదిన్ 20 minutes ఉన్న ఇంజూర్డ్ అందరినీ కూడా అంబులెన్స్ని పిలిపించి ఆలగడ్డ సిహెచ్సికి మనము షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ జరిగిన ఇన్సిడెంట్లో ఒక 2 members, ఒక అమ్మాయి, అబ్బాయి, అలాగే ఒక 8 members ఇంజూర్డ్ అయ్యారు. ఎవరైతే క్రిటికల్ కండిషన్లో ఉన్నారో ఒక వ్యక్తిని ఆల్రెడీ మనము నంద్యాలకి షిఫ్ట్ చేసాము అంబులెన్స్లో. ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే గౌరవనీయులైన నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ శరణ్ గారు కూడా సీన్కి విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి ఈ క్రైమ్ సీన్ చూడటమే కాకుండా ఎవరైతే ప్యాసింజర్స్ ఇంజూరీ అయ్యారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి వెళ్ళి కలిసి ఈ డీటెయిల్స్ అంతా కూడా తెలుసుకున్నారు. వెంటనే మనము వీళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసేసి అలాగే వీళ్ళ కుటుంబాల సభ్యులు కూడా మనము తొందరగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరబెట్టేసి we will take the further action. Thank you. Local to global news at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ is back.